ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము హల్లెలూయా 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 పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తురాజు మహోత్సవం రోజున ఆ ప్రభువు ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చి మన మధ్యన జీవించి మన కోసం పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు ముందు నిలబడ్డప్పుడు పిలాతు అడిగాడు, నువ్వే రాజువి? రాజకీయానికి చెందిన రాజువా? ఈ లోకానికి చెందిన రాజువా? ఎందుకంటే పిలాతుకి అర్థమయ్యింది, యూదులు యూద నాయకులు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి సంబంధించిన రాజుగా చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ ఆయనకు అర్థమైంది, ఒక దురుద్దేశముతో
ప్రభువుని తమ దగ్గరకు తీసుకువచ్చారు. మొట్టమొదటిగా యేసు ప్రభు జీవితంలో ఒక రాజకీయ నాయకుడిని కలిసింది పిలాతుని. పిలాతుకి ఆయన చూడగానే అర్థమైపోయింది, ఈయన ఈ లోక సంబంధానికి చెందిన రాజు కాదని. అయినా కానీ నిర్ధారించుకోవడానికి, నీవు రాజువా అని అడిగినప్పుడు నీవే చెబుతున్నావా లేదా ఎవరైనా చెప్పారా, నీవే చెబుతున్నావా లేదా ఎవరైనా చెప్పారా అని మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. పిలాతుకి ఈయన నిజమైన రాజు. దేనికి రాజు? ఈ లోక సంబంధమైన రాజ్యము నాది కాదు, నేను పరలోక సంబంధమైన రాజుని. నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఏమిటి సత్యము? అన్నీ మారతాయి, అన్నీ గతిస్తాయి, దేవుడు తప్ప. అదే ఆ సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి, నిత్య జీవితము నీది అని చెప్పడానికి, ప్రతి మనుష్యుని కూడా ఈ మానవ లోకము నుండి నిత్య కాలము జీవింప చేయడానికి వచ్చిన రాజును నేను అని చెప్పాడు. సత్య సంబంధులందరూ కూడా, అంటే దేవునితో బంధము కలిగిన వారందరూ కూడా నా పక్షాన పోరాడుతారు, నా రాజ్యమునకు వారసులు అని చెప్పాడు. ఏ రాజుని నమ్ముతున్నావు నువ్వు ఈరోజు? చాలా సార్లు మనలో, ఇదిగో ఈ లోక సంపద నాకు ఇస్తే బాగుండు ప్రభువు, ఈ లోకములో ఆరోగ్యము నాకు ఇస్తే బాగుండు ప్రభువు, ఈ లోకములో ఐశ్వర్యం ఇస్తే బాగుండు ప్రభువు అని చెప్పే మనం ఈరోజు ఏ రాజుని నమ్ముతున్నాం? ఈ లోకములో నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి రాలేదు ఈ రాజు, ఆరోగ్యవంతులుగా చేయడానికి రాలేదు ఈ రోజు. ఈ రాజు ఎందుకు వచ్చాడంటే పరలోకాన్ని తెరవడానికి, పాపముతో మూసుకుపోయిన పరలోక జీవాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి. ఇది కేవలం ఈ రోజుతో జీవించేది కాదు, ఈ రోజుతో పాటు నిత్య జీవము జీవించాలని ఆ ప్రభువు ఇచ్చే రాజ్యము ఇది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, కొద్దిసేపు మౌనంగా నీ జీవితంలో ఎలాంటి రాజు క్రీస్తు ప్రభు? నీ జీవితాన్ని అంతటికీ రాజా? అక్కడ యూదులు, ఈయన సీజర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ఈయన అందరినీ రెచ్చగొడుతున్నాడు, ఈ లోకంలో రాజుగా ఉండాలనుకుంటున్నాడు అని అనుకుని అలా ఆయన చిత్రీకరించారు. అలానే నువ్వు కూడా జీవిస్తున్నావా? అయితే ప్రభువు ముసుగును తొలగించాడు. దేవునితో సంబంధం ఉన్న మనిషి దేవుని రాజ్యాన్ని తీసుకురాగలుగుతాడు. ప్రభువుకి, యేసు ప్రభువు వారు తండ్రి అయిన దేవునితో సంబంధం పెట్టుకొని ఆయన చిత్తానుసారం జీవించి ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో తీసుకువచ్చారు. మరి నీకు దేవునితో సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏ రాజును నువ్వు నమ్ముతున్నావు? ఏ రాజు ఏలుబడిలో ఉన్నావు నీవు? ఒకసారి ప్రశ్నించుకొని ఆ ప్రభువుకి సమాధానం చెప్పు. నీ ముసుగుని ప్రభు తీయని. ఈరోజు నీ ముసుగు తొలగిపోవాలి. క్రీస్తు ప్రభు నీకు రాజా లేదా మరేదైనా నీవు రాజుగా భావిస్తున్నావు? ఆ ముసుగును తొలగించమని ప్రార్థన చేయి కొన్ని క్షణాలు మౌనంగా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితం
దేవునికి ఇచ్చావా? లేదా దేవాలయం వరకే దేవుణ్ణి అంటిపెడుతున్నావా? దేవాలయంలో దేవుణ్ణి బంధించి నీ జీవితాన్ని గడుపుతున్నావా? నీ ఇంటిలో అన్ని గదులలో ఆ ప్రభువుకి స్థానం ఉన్నదా? లేదా కొన్ని అవినీతి అరాచక పనులకి ఆలోచన చేసే గదుల్లాగా నీ ఇల్లు ఉన్నదా? నీ ఇంటికి ప్రభువు క్రీస్తు ప్రభువేనా? లేదా నీవు కొన్ని ఆదివారాలు కొన్ని నిమిషాలు గడిపి తర్వాత నీ జీవితం నీకు ఇష్టమైనట్లుగా జీవిస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకో. నీవు నీ భార్యను ప్రేమిస్తున్నావా లేదా వాడుకుంటున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా లేదా నీ భర్తను వాడుకుంటున్నావా? దేవుడిచ్చిన ఈ వివాహ బంధము, ఈ ప్రేమ బంధము మరి పవిత్రంగా ఉంచావా? వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నాడు ప్రభు. పిల్లలు దేవుని భాగ్యం, దేవుని అనుగ్రహం అని నమ్ముతున్నావా? వారు దేవుని బిడ్డలైతేనే నీ బిడ్డలవుతారని నువ్వు నమ్ముతున్నావా? లేదా వారు నీ కీర్తి, నీ సంపద, లేదా వారు నీ స్వంతం అని జీవిస్తున్నావా? తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు అంటున్నాడు ప్రభు. నీ ఉద్యోగము నైతికమైనదేనా లేక అనైతికంగా సంపాదిస్తున్నావా? అనైతికంగా పనులు చేస్తున్నావా ఉద్యోగంలో? ఒకసారి ప్రశ్నించుకో. అప్పుడు క్రీస్తు ప్రభువుకి స్థానం లేదు. నీ పని చోటులో కూడా ప్రభువుని అంగీకరిస్తావా? ప్రభువుని ప్రకటిస్తావా? నీ జీవితంలో డబ్బు సమస్తమా లేదా డబ్బుని కేవలం ఒక సేవకునిగా చూస్తున్నావా? నీ ప్రక్కన యేసు ప్రభు కూర్చుంటే విందులో వినోదాలలో నీకు ఎలా అనిపిస్తుంది? సౌకర్యంగా అనిపిస్తుందా? క్రీస్తు ప్రభు నుండి ఏమైనా దాస్తున్నావా? నీ స్నేహాలు ఎలాంటివి? చెడు స్నేహాల, మంచి స్నేహాల, కుతంత్రాలు, కుళ్ళు? కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు, చెడు వారితో స్నేహం చేయొద్దని. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీకు దేవునితో నిత్యము అనుసంధానం ఉందా? నిత్య బంధము ఉన్నదా? ప్రభువుని తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగే సంస్కారం ఉన్నదా నీ దగ్గర? పాప సంకీర్తనానికి వెళ్ళగలుగుతున్నావా? దివ్య పూజలో పాల్గొంటున్నావా? భాగస్వామ్యంతో పాల్గొంటున్నావా? దివ్య సత్ప్రసాద ప్రభుని స్వీకరించగలుగుతున్నావా? నీ తెలివితేటలు ప్రభువు కోసం ఉపయోగపడుతున్నాయా? ప్రభువు ప్రేమించే వారి కోసం ఉపయోగపడుతున్నాయా? నీ శరీరం ఎవరికిస్తున్నావు? నీ శరీరాన్ని అమంగళపరుస్తున్నావా? త్రాగుడుతోటి, వ్యసనముతోటి, పొగ త్రాగడముతోటి, మాదక ద్రవ్యాలతోటి యువకులు టీవీతోటి, ఇంటర్నెట్లో, ఇంకా యూట్యూబ్లో అనేక గంటలు గడుపుతూ నీ ఆత్మను అమ్ముతున్నావా? ఇంకా కొంతమంది సాహిత్యము, నవలలు, అనేక సాహిత్యాలు దేవునికి వ్యతిరేకమైనవి, వాటిలో గడుపుతున్నావా? నీ శరీరము ఒకరోజు మహిమగల శరీరముగా ఆయనతో వెళ్ళాలి. ఒక్క మాటలో నీ ఆధ్యాత్మిక జీవితం దేవుని ప్రకారం జీవిస్తున్నావా? దేవుని ఏలుబడిలో ఉన్నావా? దేవునికి విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? దేవునితో సంబంధం నీకుందా? సమస్తము నీకు ఆయనేనా? పునీత థామస్ మోర్ మొదట దేవుని సేవకుణ్ణి, ఆ తర్వాతే నేను రాజు బంటును అనగలిగాడు. నువ్వు చెప్పగలుగుతావా మాట? చెప్పగలిగితే దేవుని దర్శనాలు నీకు దానియేలులాగా కలుగుతాయి. నీ సమస్యలు దేవుడు తీరుస్తాడు. మనుష్య కుమారుడు నీకు శక్తితో, బలముతో నిన్ను నింపుతాడు. ఆశ్చర్యంగా నీలో జీవింపచేస్తాడు. నీకు జీవాన్ని ఇస్తాడు. నిన్ను ఇక్కడ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలింపచేస్తాడు. అందుకే ఈ పాట పాడుకుందాం. ప్రభువుకి సమర్పించండి సమస్తాన్ని. ఇంకా నీవు దాచిపెడుతూ ఉన్నట్లయితే ఏ ప్రాంతాన్నైనా, ఏ స్థానాన్నైనా ఆ ప్రభువుకి సమర్పించుదాం.
యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నావేసయ్యా నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నావేసయ్యా మన జీవితాన్ని అంతా కూడా ప్రభువుకి సమర్పించుదాం. మనలో ఏ భాగము కూడా ఆయనకు చెందినది కాదు, అన్ని సమస్తము మనదంతా కూడా ఆయనదే. మరియు తల్లిలాగా ప్రభువా అంతా నీ చిత్తము అని చెప్పి ప్రభువుకి సమర్పించు. మన శరీరాన్ని, మన మనస్సును, మన తెలివితేటలను, మన యొక్క పని, ఇంకా మన ఉద్యోగాన్ని, మన బిడ్డలని, మన భార్యాభర్తలను, మీ కుటుంబాలను అన్నింటినీ కూడా, మీ భార్యాభర్తలను అందరినీ సమర్పించండి ప్రభువుకి. మీకున్న సమస్యలు అన్నిటినీ, మీకున్న భయాలను, మీకున్న బలహీనతలను, మీకున్న వ్యసనాలను ప్రభువుకి సమర్పించండి. మనల్ని అర్థం చేసుకునే ప్రభువు మనుష్య కుమారుడు. దావీదు దర్శనాలు కనుగొన్న ప్రభువు మన మనుష్య కుమారుడు. నడుస్తూ ఉన్న నడకలు నీవే ఉన్నావేసయ్యా నడుస్తూ ఉన్న నడకలు నీవే ఉన్నావేసయ్యా కూర్చుని ఉన్న శ్వాసలు నీవే ఉన్నావేసయ్యా కూర్చుని ఉన్న శ్వాసలు నీవే ఉన్నావేసయ్యా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై 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 యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై జై. క్రీస్తు భగవానుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన స్థితిని, అంతస్తుని విడిచిపెట్టి మనుష్యుడిగా మన మధ్యకు వచ్చాడు.
ఎందుకంటే అధికారికంగా ఇంకా శక్తితో బలముతో మనల్ని ఆయన ప్రేమించలేడు కనుక, మనం ఆ ప్రేమను అర్థం చేసుకోలేం కనుక అన్నిటినీ విడిచిపెట్టాడు. నీ పాపాలు నా పాపాల కొరకు బలి అయ్యాడు. ఏమీ లేనివాడయ్యాడు, నిస్సహాయుడయ్యాడు. సృష్టికర్తతో సృష్టించిన దేవుడు, వాక్కు ద్వారా కలిగించిన దేవుడు నిస్సహాయుడిగా ఉన్నాడు సిలువలో. ఎందుకో తెలుసా? నీవు ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తావు. ఈ లోక సంబంధమైన ప్రభువుగా కాదు ఆయన రావాలనుకునేది. అది తుచ్చము, అది అల్పము, అది స్వల్పం. నిత్య జీవితంలో నీతో, నీవు ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఇంకా మన జీవితాలు ప్రభువుకి చెందకపోయినట్లయితే నిరర్థకం. ఇంకా మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేనట్లయితే నిరర్థకం. మన విశ్వాసానికి అర్థము లేదు. అందుకే ఈ సమయంలో నీ బలహీనతలేవో ప్రభువుకి చెప్పు. క్షమించమని ప్రభువుని అడుగు, శక్తినివ్వమని ప్రభువుని అడుగు, బలాన్ని ఇవ్వమని ప్రభువుని అడుగు. ఆయన అర్థం చేసుకోలేని వ్యక్తి కాదు. నీ కోసం అన్నీ కూడా భరించాడు, పాపి కాకుండానే. అంతేకాదు ఆయన శక్తిమంతుడు, పునరుత్థానుడయ్యాడు. మహిమతో ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నీవు నేను ప్రభువుతో ఉండాలంటే ఇదే సమయం మనం మారాలి. మార్పుల కోసం మనం ముందుకు రావాలి. ప్రభు మారాలని ఒక్క ప్రార్థన చేయి, ప్రభు సహాయం చేస్తాడు. ఎంతోమంది పునీతులు ఆయన కోసం ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేశాడు. వారిని పునీతులుగా నిలబెట్టాడు. నిన్ను నన్ను కూడా. ఆయన రాజు. 4500 సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈ ధ్వజస్తంభంపై సిలువ స్వరూపంలో ఉన్న ప్రభు ఆయన. క్రీస్తు గెలిచాడు, ఈ లోకాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. నీవేదైతే బాధపడుతున్నావో అవన్నిటినీ కూడా గెలిచాడు. క్రీస్తు పాలిస్తున్నాడు, మనకు కావలసింది ఇస్తాడు ఆయన. ఆయన రాజ్యము చిరకాలము వర్ధిల్లుతుంది. ఇప్పుడు మన అవసరాలను ప్రభువుకు విన్నవించుకుంటూ ఆ ప్రభు శక్తిని, బలాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా చనిపోయిన ఆత్మలని ప్రభువు తన సన్నిధికి తీసుకోమని, ఆయన చేసిన శ్రమలు, పడిన శ్రమలు, త్యాగాలు అన్నీ కూడా, ఆ ఫలమంతా కూడా ఇవి సత్ప్రసాద ప్రభు వారిని క్షమించి వారికి శాంతిని కలిగించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కరోనా బారిన ఇంకా ఎవరైనా పడుతూ ఉన్నట్లయితే వారందరినీ ప్రభు దీవించమని ప్రార్థన చేద్దాం. వారిని జీవముతో లేపమని ప్రార్థన చేద్దాం. సజీవుడైన దేవుడు, మరణమును జయించిన దేవుడు వారికి జీవముని ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మనందరం కూడా సత్యమునందు ప్రతిష్ఠించబడులాగిన ప్రార్థన చేద్దాం. ఇంకా మనలో అసత్యం ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని, చీకటి ఉన్నట్లయితే వెలుగులో నడిపించమని ప్రార్థన చేద్దాం. దివ్యవాణి కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి అనుదినము కూడా
మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా దేవుడు దీవించమని ప్రార్థన, మంచి కార్యక్రమాలు రూపొందించడానికి కావలసిన వారిని పంపించమని ప్రార్థన చేద్దాం. ఆర్థిక వనరులను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇంకా దాతలను దీవించమని ప్రార్థన చేద్దాం. వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే విధంగా ప్రార్థన చేద్దాం. ఈ కాలంలో దేవుడు దీనిని మంచి గొప్ప సాధనంగా వాడుకుంటూ ఉన్నట్లు మనందరికీ కూడా తెలిసిన విషయమే ప్రియులారా. పీఠాధిపతులను ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఇక్కడ పనిచేసే వారిని దీవించమని ప్రార్థన చేద్దాం. గురువులను దీవించమని ప్రార్థన చేద్దాం. కార్యక్రమాలు ఇంకా అనేక మందికి, దర్శనాలలో దావీదు చూశాడు, అన్యులకు కూడా అందరికీ రాజుగా అని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళే శక్తిని దయచేయమని, దివ్యవాణి అందరి తలుపు తట్టి, అందరి హృదయాన్ని తట్టి, అందరి గుండెను తట్టి, గుండెలను గుడిగా చేసే శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. అనేక మంది ఇంటి దగ్గర దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో వృద్ధాప్యముతో ఉన్న వారందరిని దేవుడు దీవించలాగున ఈ దివ్యవాణి ద్వారా ప్రార్థన చేద్దాం. అనేక మంది దేవాలయానికి వెళ్ళలేని, అన్యులు నోచుకోలేని వారందరిని దేవుడు దీవించలాగున ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ఉన్నప్పుడు అనేక మందిని తాకులాగున ప్రార్థన చేద్దాం. అనేక మందికి సాక్ష్యం చెప్పులాగున, అనేక మంది జీవితాలలో ఆత్మశక్తిని నింపులాగున ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ సమయంలో మరి ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది బిడ్డలు ఆదివారం పూజకు నోచుకోలేని వారి కోసం ప్రార్థన చేద్దాం. వారంతా కూడా దివ్యవాణి ద్వారా దివ్య బలి పూజను చూసే భాగ్యం దయచేయమని, వాక్యోపదేశం గావించబడేలాగా ప్రార్థన చేద్దాం. ఎక్కడికైతే గురువులు వెళ్ళలేకపోతున్నారో అక్కడికి దివ్యవాణి వెళ్ళులాగా ప్రార్థన చేద్దాం. డిస్ట్రిబ్యూషన్ దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. అందరికీ చెందేలాగున, అందరికీ చేరవేసేలాగున, దేవుని యొక్క స్వార్థను ప్రకటించలాగున ప్రార్థన చేద్దాం. ప్రియులారా, రాబోయే జోజప్ప గారి ముగింపు సంవత్సర వేడుకలని దీవించమని, జోజప్ప గారి ద్వారా అనేక మేలులు ఈ 2 రాష్ట్రాలలో, ఈ భారతదేశం యావత్తు, ఇంకా అనేక చోట్ల ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు వారందరిని దీవించలాగా జోజప్ప గారి ద్వారా అనేక మేలులు, అనేక అనుగ్రహాలు పొందేలాగున ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆ ప్రభువుని మనసారా మనస్ఫూర్తిగా రాజుగా అంగీకరిస్తూ శిరమును వంచి ఆ ప్రభువుకి హారతులు ఇద్దాం. చూడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్ శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను.
మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తనపు నెరవేరినట్లుగాను మనకు దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించమని దివ్యవాణి దాతలను అదేవిధముగా కార్పస్ ఫండ్ దాతలను కరోనాను పూర్తిగా ఈ ప్రపంచం నుండి తొలగివేయమని ఆ భగవంతుణ్ణి వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవరు ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకునండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. కొనదల కొండను కాణ పల్లిగా మలచినవో అమ్మా, నీ దివ్య సుధుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. శుభకర మాత